ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావం ఇంకా ఏపీలో ఎన్ని రోజులు ప్రభావం ఉంటుందనేది మనతో పాటు విశాఖ వాతావరణ అధికారి స్వరూప మేడం ఉన్నారు. అడిగి తెలుసుకుని ప్రయత్నించాలి. మేడం, ఇంకా ఈ ఉపరితల ఆవర్తనం ఎలా ఉంది మేడం? దీని ప్రభావంతో వర్షాలు ఎట్లా ఉంది? ప్రస్తుతానికైతే ఉపరితల ఆవర్తనం నార్త్ ఆంధ్ర కోస్ట్ ప్లస్ సౌత్ ఒరిస్సాకి ఆనుకొని ఉన్న ప్రదేశంలో ఆవరించి ఉంది. ఇది 5.8 కిలోమీటర్స్ హైట్ వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం వల్ల మనకి విస్తారంగా వానలు పడుతున్నాయి, థండర్ షవర్స్ కూడా పడుతున్నాయి. ఈ కొన్ని జిల్లాల్లో రెండు ప్లేసుల్లో హెవీ రెయిన్ఫాల్ కూడా పడే అవకాశం ఉన్నది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, పల్నాడు, పార్వతీపురం మన్యంలో 1-2 దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. విండ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. తీరం వెంబడి 35 నుంచి 45 kmph గస్టింగ్ టు 65 kmph 55 kmph వరకు గాలులు ఉండే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండవలసిందిగా ఫిషర్మ్యాన్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మాన్సూన్ మన స్టేట్కి ముందే వచ్చేసాయి. ఇప్పుడు వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి ముందే వచ్చిన ఈ కొద్ది రోజుల పాటు కదలని పరిస్థితి వలన ప్రస్తుతానికి కూడా అదే పరిస్థితి. ఆ మాన్సూన్ ఇంకా ముందుకెళ్ళలేదు. ఈ 2-3 రోజులు చూసి మాన్సూన్ గమనం ముందుకి పొజిషన్ మార్చే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం వల్ల ఇది ఏమైనా కొంచెం స్పీడ్ అయ్యే అవకాశం ఉంటుందండి? ఉంటుంది. అది 2 or 3 డేస్లో మాన్సూన్ గమనం మళ్ళీ నార్మల్గా వచ్చి అది ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మనకి ఏపీకి ఇంకా ఎన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే 3-4 రోజులు ఇదే విధంగా విస్తృతంగా వానలు పడే అవకాశం ఉంది. చూసుకున్నట్లయితే ఏపీలో మరో 3-4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదే తీరం వెంబడి 30 నుండి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి. మత్స్యకారులందరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అవుట్ టు స్టూడియో.